Dear students, welcome to వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము భారత ప్రభుత్వ చట్టాల గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన చట్టాలు మనకు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తున్నాయి. వాటిని మల్టిపుల్ చాయిస్ రూపంలో తయారు చేసి మీకు బోర్డు పైన ప్రజెంట్ చేస్తా. ఈజీగా మీకు గుర్తుండే విధంగా చెప్తాను. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకు ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ టాపిక్ మనకు బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు. ఓకేనా, వీటిలోంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో. వాటిని ఏది ఇచ్చినా ఈజీగా మనం ప్రజెంట్ చేసే విధంగా చెప్తాం మీకు. ఫస్ట్ క్వశ్చన్, మద్రాసు మరియు బొంబాయి ప్రావిన్సులను బెంగాల్ పరిధిలోకి, ఇంపార్టెంట్ ఇది, మద్రాసు మరియు బొంబాయి ప్రావిన్సులను బొంబాయి పరిధిలోకి తెచ్చిన చట్టం ఏది? ఈరోజు మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, మద్రాసు మరియు బొంబాయి ప్రావిన్స్లను బెంగాల్ పరిధిలోకి తెచ్చిన చట్టం ఏదండి? ఫస్ట్ క్వశ్చన్ మనకు ఆన్సర్ ఏ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. బి 1784 క్విట్ ఇండియా యాక్ట్. సి 1813 చార్టర్ యాక్ట్. డి 1833 చార్టర్ యాక్ట్. సో ఈ మూడు మనకు ఆప్షన్స్లో, మల్టిపుల్ చాయిస్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనము ఒకదాన్ని కరెక్ట్ అని గుర్తించాలి. మనకు ఎక్యురేట్ ఆన్సర్, మద్రాసు మరియు బొంబాయి ప్రావిన్స్లను బెంగాల్ పరిధిలోకి తెచ్చిన చట్టం ఏది అంటే, ఆ రోజులలో మద్రాసు మరియు బొంబాయి ప్రావిన్స్ను ఈ బెంగాల్ పరిధిలోకి ఎందుకు తెస్తారంటే, పరిపాలన సౌలభ్యం కోసం, పరిపాలన ఈజీ ఉండడం కోసం ఈ బెంగాల్ ప్రాంతంలోకి వీటిని కలపడం జరుగుతుంది. అంటే బ్రిటిష్ వారు పరిపాలన సౌలభ్యం కోసమే మద్రాస్ మరియు బొంబాయి రాష్ట్రాలను, బొంబాయి ప్రావిన్స్లను బెంగాల్లో కలుపుతారు. అది ఏ యాక్ట్ ప్రకారం అంటే, ఆన్సర్ ఈస్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఆన్సర్ ఏ కరెక్ట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము మద్రాస్ మరియు బొంబాయిని పరిపాలన సౌలభ్యం కోసం కోలకత్తా లేదా బెంగాల్ పరిధిలోకి తెస్తారు. ఇది ఎక్యురేట్ ఆన్సర్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఇక రెండవ క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్. ఓకేనా, మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఇది మనకు క్వశ్చన్. ఏ విలియం బెంటింక్. బి వారన్ హేస్టింగ్స్. సి కార్న్వాలిస్.
డి ఎవరు కాదు. చూడండి, మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అనేది క్వశ్చన్. మనకి ఇందులో ఎక్యురేట్ ఆన్సర్ బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే మాత్రం వారన్ హేస్టింగ్స్. బెంగాల్ అంటే మాత్రం వారన్ హేస్టింగ్స్. అదేవిధంగా ఇండియా కంటే మాత్రం విలియం బెంటింక్. సో విలియం బెంటింక్ కరెక్ట్ ఆన్సర్. బెంగాల్ కంటే మాత్రం వారన్ హేస్టింగ్స్ వస్తుంది. మూడో క్వశ్చన్ చెప్పే ముందు రఫ్ చేద్దాం. బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే వారన్ హేస్టింగ్స్, భారతదేశానికి అంటే మాత్రం విలియం బెంటింక్. కన్ఫ్యూజ్ కాదు. థర్డ్ క్వశ్చన్ మనకు సెవెంటీన్ 73లో ప్రవేశపెట్టిన రెగ్యులేటింగ్ చట్టం యొక్క లోపాలను సవరించడానికి నియమించిన యాక్ట్ ఏది? 1773లో ప్రవేశపెట్టిన రెగ్యులేటింగ్ చట్టం యొక్క లోపాలను సవరించడానికి నియమించిన యాక్ట్ ఏది? ఏ 1784 పిట్స్ ఇండియా యాక్ట్, బి 1792 ఇండియన్ యాక్ట్, సి పై రెండు, డి ఏది కాదు. చూడండి, 1773లో ప్రవేశపెట్టిన రెగ్యులేటింగ్ చట్టం యొక్క లోపాలను సవరించడానికి నియమించిన కమిటీ మనకు పిట్స్ ఇండియా యాక్ట్. 1784 ఏర్పాటు చేసిన పిట్స్ ఇండియా యాక్ట్. ఇది ఆన్సర్ ఏ. పిట్స్ అనే వ్యక్తి ఆ రోజు ఇంగ్లాండ్ యొక్క లేదా బ్రిటన్ యొక్క ప్రధాని నుండి అతన్ని పేరు మీద ఏర్పడిన యాక్ట్ పిట్స్ ఇండియా యాక్ట్. ఇది రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి నియమించిన యాక్ట్. ఇక ఇంకోటి మనకు చాలా ఇంపార్టెంట్, భారతదేశంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఫోర్త్ క్వశ్చన్, భారతదేశంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చట్టం ఏది? ఏ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, బి 1794 పిట్స్ ఇండియా యాక్ట్, సి 1813 చార్టర్ యాక్ట్, డి 1833 చార్టర్ యాక్ట్. సో భారతదేశంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చట్టం ఏదని చాలా ఇంపార్టెంట్, అడిగిండు ఎగ్జామ్స్లో. 4వ క్వశ్చన్, భారతదేశంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చట్టం మనకు 1784 పిట్స్ ఇండియా యాక్ట్. ఆన్సర్ బి. 5వ క్వశ్చన్ చెప్పబోయే ముందు రఫ్ చేద్దాం.
ఐదో క్వశ్చన్, భారతదేశంలో తొలిసారిగా నగరపాలక సంస్థలకు చట్టబద్ధత కల్పించిన యాక్ట్ ఏది? నగరపాలక సంస్థలకు చట్టబద్ధత కల్పించిన చట్టం. భారతదేశంలో తొలిసారిగా నగరపాలక సంస్థలు చట్టబద్ధత కల్పించిన యాక్ట్ అనేది క్వశ్చన్. మనకు చూద్దాం. ఏ 1793 యాక్ట్, బి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, సి 1813 చార్టర్ యాక్ట్, డి 1833 చార్టర్ యాక్ట్. మనకు భారతదేశంలో తొలిసారిగా నగరపాలక సంస్థలకు చట్టబద్ధత కల్పించిన యాక్టే 1793 చార్టర్ యాక్ట్. 1793 చార్టర్ యాక్ట్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏ. ఓకేనా? భారతదేశంలో తొలిసారిగా నగరపాలక సంస్థలకు చట్టబద్ధత కల్పించిన చట్టం చార్టర్ యాక్ట్ 1793. ఎగ్జాక్ట్ కరెక్ట్. ఇప్పుడు 6th క్వశ్చన్, చూసుకుంటే మనకు చాలా ఇంపార్టెంట్. మనకు భారతదేశంలో తొలిసారిగా క్రైస్తవ మిషనరీలకు ఆహ్వానం పలికిన చట్టం ఏది? అడిగిండు చాలాసార్లు. భారతదేశంలో తొలిసారిగా క్రైస్తవ మిషనరీలకు ఆహ్వానం పలికిన చట్టం ఏది? భారతదేశంలో తొలిసారిగా క్రైస్తవ మిషనరీలకు ఆహ్వానం పలికిన చట్టం ఏది? చాలా ఇంపార్టెంట్. ఏ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, బి 1784 పిట్స్ ఇండియా యాక్ట్, సి 1793 చార్టర్ యాక్ట్, డి 1813 చార్టర్ యాక్ట్. మనకు చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగిండు. భారతదేశంలో తొలిసారిగా క్రైస్తవ మిషనరీలకు ఆహ్వానం పలికిన చట్టమే చార్టర్ యాక్ట్ 1813. చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ డి, చార్టర్ యాక్ట్ 1813. ఇండియాలో తొలిసారిగా క్రైస్తవ మిషనరీలకు ఆహ్వానం పలికిన చట్టమే 1813 చార్టర్ యాక్ట్. మనము 7వ క్వశ్చన్ చెప్పే ముందు రఫ్ చేద్దాం. విద్యావ్యాప్తికి భారతదేశంలో విద్యావ్యాప్తికి ₹1,00,000 కేటాయించిన చట్టం ఏది? ఇది కూడా ఇంపార్టెంట్. భారతదేశంలో విద్యావ్యాప్తికి ₹1,00,000 కేటాయించిన చట్టం ఏది? ఆన్సర్ ఏ 1813 చార్టర్ యాక్ట్,
బి 1833 చార్టర్ యాక్ట్, సి 1858 ఇండియన్ గౌటీ యాక్ట్, డి ఏది కాదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో విద్యావ్యాప్తికి ₹1,00,000 కేటాయించిన చట్టం ఏది అడిగిండు చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్. మనకు ఆన్సర్ ఈజ్ 1813 యాక్ట్, చార్టర్ యాక్ట్. భారతదేశంలో విద్యావ్యాప్తికి మొట్టమొదటిసారిగా ₹1,00,000 కేటాయించారు. ఇది 1813 చార్టర్ యాక్ట్. దీని మీద క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 8వ క్వశ్చన్ ఇది కూడా. ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చట్టం. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చట్టం. ఏ 1813 చార్టర్ యాక్ట్, బి 1833 చార్టర్ యాక్ట్, సి 1858 ఇండియన్ గౌటీ యాక్ట్, డి 1935 ఇండియన్ గౌటీ యాక్ట్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చట్టం మనకు చాలా సింపుల్. ఇది కూడా సేమ్ 1813 చార్టర్ యాక్ట్. 1813 చార్టర్ యాక్ట్ ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం రద్దు అయిపోయింది. అంటే బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ లేదా బ్రిటిష్ ప్రభుత్వం ఇంగ్లాండ్ లేదా బ్రిటన్లో ఉన్న ప్రతి పౌరుడు స్వేచ్ఛాయుతంగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిచ్చారు. ఇంగ్లాండ్లో ఉన్న ప్రతి పౌరునికి స్వేచ్ఛాయుతంగా ఇండియాలో వ్యాపారం చేయడానికి అనుమతి ఇచ్చారు. సో అందువల్లనే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చట్టం 1813 చార్టర్ యాక్ట్. చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఏ. ఇక్కడ కూడా ఆన్సర్ ఏ. సో 9th క్వశ్చన్ చూద్దాం. నైన్త్ క్వశ్చన్ సింపుల్ కానీ మనకు కన్ఫ్యూజ్ కాదు. చార్టర్ అనగానేమి? ఏ పరిహార పత్రం, బి ఒప్పంద పత్రం, సి పై రెండు, డి ఏది కాదు. చార్టర్ అనగానేమి? చార్టర్ అంటే మనకు అర్థము ఒప్పందం అని అర్థం. చార్టర్ అంటే ఒప్పంద పత్రం లేదా ఒప్పందం. ఆన్సర్ బి. ఓకేనా? ఈ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టే చట్టాలకు కొన్ని రకాల పద్ధతులు ఉంటుండే. మనము రెగ్యులేటింగ్ అంటుండేమి. తర్వాత చార్టర్ వచ్చింది, తర్వాత కౌన్సిల్ వచ్చింది, తర్వాత ఇండియన్ గౌట్ వచ్చింది. ఇట్లా వాళ్ళ చట్టాలను వివిధ రూపంలో చెప్తుండే. అప్పుడు 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రెగ్యులరేషన్ కాబట్టి పొడిగించారు కాబట్టి రెగ్యులేటింగ్ అని చెప్పేసింది. తర్వాత ఒప్పందం తీసుకున్న కాబట్టి ఒప్పందం అని చెప్తున్నారు. తర్వాత ఒక కౌన్సిల్ ఉండే కాబట్టి పాలించడానికి కౌన్సిల్ అని చెప్తున్నారు. తర్వాత ఇండియన్ గౌట్ చట్టాలు చేసింది కాబట్టి చట్టాలు అని చెప్తున్నారు. సో ఈ విధంగా 4 రకాల పద్ధతులను వాళ్ళు అవలంబించేవారు బ్రిటిష్ వారు. సో మనకి ఇప్పుడు 10th క్వశ్చన్. ఈ సింపుల్. ఫస్ట్ రెగ్యులేటింగ్ అంటుండే,
తర్వాత చార్టర్స్ అంటుండే, తర్వాత కౌన్సిల్ అంటుండే, తర్వాత ఇండియన్ గౌట్ యాక్ట్స్ అంటుండే. 4 రకాల యాక్ట్స్ వాళ్ళు అమలు చేసింది ఇండియాలో. 10th క్వశ్చన్ మనకు చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల వ్యాపార అనుమతిని రద్దు చేసిన యాక్ట్ ఏది? ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతిని రద్దు చేసిన చట్టం. అంటే అప్పుడు ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పొడిగిస్తున్న వీళ్ళ లైసెన్స్ను. ఈ ఈ చట్టం వల్ల లైసెన్సులు పొడిగించడం ఆపేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రతి 10-20 ఇయర్స్కి ఒకసారి ఎగ్జామ్షన్ ఇస్తుండే, కొనసాగిస్తుండే. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ లైసెన్స్ అనేది రద్దు చేసింది. 20 ఇయర్స్ ఇచ్చే లైసెన్స్ రద్దు చేశారు. సో ఆ రద్దు చేసిన యాక్ట్ ఏదో మనము గుర్తు చేసుకుందాం. ఆన్సర్ ఏ 1813 చార్టర్ యాక్ట్. ఆన్సర్ బి 1833 చార్టర్ యాక్ట్. ఆన్సర్ సి పై 2. డి ఏది కాదు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క 20 సంవత్సరాలకు పొడిగించే లైసెన్సులు రద్దు చేసిన యాక్ట్ మాత్రం 1833 చార్టర్ యాక్ట్. చాలా ఇంపార్టెంట్. 1833 చార్టర్ యాక్ట్ ప్రకారము ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు ఇచ్చే లైసెన్స్ను రద్దు చేసింది. ఇది 1833 యాక్ట్. సో ఆన్సర్ ఈజ్ బి కరెక్ట్. 11వ క్వశ్చన్ చెప్పే ముందు రఫ్ చేద్దాం. క్వశ్చన్ ఇండియాలో తొలిసారి సివిల్ సర్వీసు పరీక్షలను ప్రవేశపెట్టిన యాక్ట్ ఏది? చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ రావచ్చు. ఇండియాలో తొలిసారి సివిల్ సర్వీస్ పరీక్షలను ప్రవేశపెట్టిన యాక్ట్ ఏది? 11వది ఇండియాలో భారతదేశంలో తొలిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలను ప్రవేశపెట్టిన చట్టం. అంటే ఈ చట్టం కన్నా ముందు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే లండన్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తుండే. కానీ ఇండియాలోనే తొలిసారిగా సివిల్ సర్వీస్కు ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం స్టార్ట్ చేశారు. అది ఏ యాక్ట్ ప్రకారం? 1833 యాక్టు, 1853 యాక్టు, 1858 యాక్టు, ది 1999 యాక్ట్. సో ఇండియాలో తొలిసారిగా 1853 యాక్ట్ ప్రకారం, కౌన్సిల్ యాక్ట్ ప్రకారము ఇండియాలో తొలిసారిగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. ఆన్సర్ బి. ఇండియాలో తొలిసారిగా సివిల్ సర్వీస్ పరీక్షలను ప్రవేశపెట్టిన యాక్ట్ 1853 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. మనకు 12వ క్వశ్చన్ చూసుకుంటే మనకు భారతదేశంలో ఇండియాలో తొలి వైస్రాయ్ ఎవరు? సిపాల్ తిరుగుబాటు తర్వాత మనకు ఈ వైస్రాయ్ని మనము గవర్నర్ జనరల్ వైస్రాయ్ పిలుస్తాం. విలియం బెంటిక్, కార్ల్ వాలిస్, విలియం బెంటిక్, కార్ల్ వాలిస్, లార్డ్ కానింగ్, ఎవరు కాదు.
1857లో సిపాల తిరుగుబాటు తర్వాత ఈ గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్గా మారుతుంది. సో అలా వచ్చిన వైస్రాయే మనకు లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ తొలి వైస్రాయ్, అదేవిధంగా చివరి గవర్నర్ జనరల్. లార్డ్ కానింగ్ తొలి వైస్రాయ్, అదే మనకు చివరి గవర్నర్ జనరల్. చాలా ఇంపార్టెంట్. ఇండియాలో తొలి వైస్రాయ్ లార్డ్ కానింగ్, ఇండియాలో చివరి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగే. సిపాల తిరుగుబాటు కాలంలో మనకు గవర్నర్ జనరల్ పనిచేసిన వ్యక్తి లార్డ్ కానింగ్. మనకు 13వ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో వచ్చిన రావచ్చు, కొంచెం మోడరేట్ కన్నా హై ఉంటుంది. టఫ్ క్వశ్చన్. 13వ క్వశ్చన్. 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము ఇండియాలో అంటే భారతదేశంలో పరిపాలన క్రమం ఏ విధంగా పరిపాలన క్రమంను జతపరచండి. లేదా పరిపాలన క్రమంను అమర్చండి. 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఇండియాలో పరిపాలన క్రమంను సరైన విధంగా అమర్చండి. ఏ బ్రిటిష్ రాణి, బ్రిటిష్ పార్లమెంటు, భారత వ్యవహారాల మంత్రి, వైస్రాయ్. బి బ్రిటిష్ పార్లమెంటు, బ్రిటిష్ రాణి, భారత వ్యవహారాల మంత్రి, వైస్రాయ్. సి వైస్రాయ్, బ్రిటిష్ రాణి, పార్లమెంటు, బ్రిటిష్ పార్లమెంటు, భారత వ్యవహారాల మంత్రి. డి బ్రిటిష్ పార్లమెంటు, వైస్రాయ్, రాణి. ఓకేనా? బ్రిటిష్ పార్లమెంటు, వైస్రాయ్, రాణి, భారత వ్యవహారాల మంత్రి. ఇది అడిగి ఒకసారి క్వశ్చన్ అడిగి గ్రూప్ 1లో ఎన్నో ఒక క్వశ్చన్ అడిగిండు. వాళ్ళ ఆర్డర్ పరిపాలన క్రమం ఇండియాలో మనము 1858 యాక్ట్ ప్రకారము బ్రిటిష్ రాణి యొక్క ప్రత్యక్ష పాలనలో వెళ్ళిపోయినాం. వీళ్ళకు పరిపాలన క్రమం ఒకటి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళని, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, గవర్నరు, ఏ విధంగా ఆర్డర్ ఉంటుందో ఇండియాలో వీళ్ళకు అప్పుడు భారతదేశాన్ని పాలించడానికి బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ పార్లమెంటు ఒక ఆర్డర్ జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారము భారతదేశాన్ని పాలించే క్రమాన్ని గుర్తించారు. మనం చూద్దాం ఫస్ట్ ఎట్లా చూద్దాం. ఫస్ట్ బ్రిటిష్ రాణి లేదా రాజు, బ్రిటిష్ పార్లమెంటు, భారత వ్యవహారాల మంత్రి,
ఓకేనా. తర్వాత వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్. గవర్నర్ జనరల్ ఇది పరిపాలన క్రమం. భారతదేశం యొక్క బాగోగులు చూడడానికి బ్రిటిష్ గవర్నమెంట్ లేదా బ్రిటిష్ పార్లమెంటు ఏర్పాటు చేసిన సిస్టమ్. ఇందులో ఫస్ట్ రాణి ఉంటుంది, రాణి ఆర్ రాజు. సెకండ్ బ్రిటిష్ పార్లమెంటు. థర్డ్ భారత వ్యవహారాల మంత్రి. ఫోర్త్ వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్. ఓకేనా. ఈ వైస్రాయ్ ఒక్కటి ఇండియాలో ఉంటాడు, ఇక మిగతా 3 మంది మాత్రం బ్రిటన్లో ఉంటారు. మన పరిపాలన వ్యవహారాలు చూస్తుంటారు. ఇది ఆర్డర్. సో ఈ ఆర్డర్ ప్రకారం మనం ఇక్కడ ఆన్సర్ గుర్తుచేద్దాం. బ్రిటిష్ రాణి ఓకే, బ్రిటిష్ రాణి, బ్రిటిష్ పార్లమెంటు ఓకే, భారత వ్యవహారాల మంత్రి ఓకే, వైస్రాయ్ ఓకే. సో 1 2 3 4 ఆన్సర్ ఈజ్ 1. ఏ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి మంచిగా. ఇది బ్రిటిష్ వారి పరిపాలన క్రమం. భారతదేశాన్ని పాలించడం కోసం బ్రిటిష్ పార్లమెంట్ ఏర్పాటు చేసింది. వీళ్ళ ద్వారా భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థను చూస్తారు వీళ్ళు. మనకి ఇప్పుడు 14th క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్ మనకు పోర్టుపోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన యాక్ట్ ఏది? కౌన్సిల్ యాక్ట్. పోర్టుపోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన కౌన్సిల్ యాక్ట్ ఏది? 14 పోర్టుపోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన యాక్ట్. భారతదేశంలో పోర్టుపోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన యాక్ట్ ఏది? ఓకేనా, చూద్దాం. మన ఏదో ఇది ఇంపార్టెంటే. 1813 చార్టర్ యాక్ట్, బి 1853 చార్టర్ యాక్ట్, సి 1861 కౌన్సిల్ యాక్ట్, డి 1935 ఇండియన్ గౌట్ యాక్ట్. చాలా ఇంపార్టెంట్, చూడండి అది. చూద్దాం. పోర్టుపోలియో విధానం అంటే మంత్రి మండలి ప్రవేశపెట్టడం, మంత్రులు. సో పోర్టుపోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన యాక్ట్ మనకు 1861 కౌన్సిల్ యాక్ట్. కరెక్ట్ ఆన్సర్ సి. 1861 యాక్ట్ ప్రకారం ఇండియాలో మొట్టమొదటిసారిగా పోర్టుపోలియో సిస్టమ్ను ప్రవేశపెట్టారు. మనకు 15th క్వశ్చన్ చెప్పే ముందు రఫ్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. భారతదేశంలో పరిపాలన క్రమం అది. బ్రిటిష్ రాణి, బ్రిటిష్ పార్లమెంటు, భారత వ్యవహారాల మంత్రి, వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ భారతదేశాన్ని పాలిస్తారు. పై 3 లండన్లో ఉంటారు, బ్రిటన్లో. ఇక వైస్రాయ్ మాత్రం ఇండియా నుండి పరిపాలన చూస్తాడు. ఓకేనా. మనకు 15th క్వశ్చన్. తొలిసారిగా రాజ్యాంగ చట్టాల నిర్మాణంలో భారతీయులకు అవకాశం కల్పించే చట్టం. తొలిసారిగా రాజ్యాంగ నిర్మాణంలో భారతీయులకు అవకాశం కలిగించిన చట్టం. చూద్దాం. రాజ్యాంగ నిర్మాణం 1861 కౌన్సిల్ యాక్ట్, 1935 ఇండియన్ గౌట్ యాక్ట్, 1947 ఇండియన్ గౌట్ యాక్ట్,
డి ఏది కాదు. రాజ్యాంగ నిర్మాణంలో తొలిసారి రాజ్యాంగ చట్టాల నిర్మాణంలో భారతీయులకు అవకాశం కల్పించిన చట్టం మనకు 1861 కౌన్సిల్ యాక్ట్. కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏ. 16వ క్వశ్చన్. భారతదేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికలను ప్రవేశపెట్టిన యాక్ట్ ఏది? భారతదేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికలను ప్రవేశపెట్టిన చట్టం. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికలను ప్రవేశపెట్టిన చట్టం ఏది? చూద్దాం. మనకు 1892 కౌన్సిల్ యాక్ట్, 1935 ఇండియన్ గౌట్ యాక్ట్, సి 1947 ఇండియన్ గౌట్ యాక్ట్, డి 1833 చార్టర్ యాక్ట్. ఇవి మనకు ఆన్సర్ ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్. మనకి ఇందులో ఎక్యురేట్ ఆన్సర్ 1892 కౌన్సిల్ యాక్ట్. 1892 కౌన్సిల్ యాక్ట్స్ ప్రకారం మొట్టమొదటిసారిగా భారతదేశంలో పరోక్ష ఎన్నికలను నిర్వహించడం జరిగింది. పదవ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. భారతదేశంలో మహిళలకు తొలిసారి ఓటు కలిగించిన చట్టం ఇది. ఇంపార్టెంట్. న్యూజిలాండ్లో తొలిసారిగా మహిళలకు ఓటు హక్కిస్తారు. న్యూజిలాండ్ దేశంలో. అదేవిధంగా భారతదేశంలో మహిళలకు తొలిసారిగా ఓటు హక్కును కల్పించిన చట్టం ఏది? ఇండియాలో తొలిసారి మహిళలకు ఓటు హక్కును కల్పించిన చట్టం ఏది? 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, బి 1947 ఇండియన్ గౌట్ యాక్ట్, సి 1858 ఇండియన్ గౌట్ యాక్ట్, డి ఏది కాదు. సో ఆన్సర్ ఈస్ 1935 యాక్ట్ ప్రకారము మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కును ఇండియాలో ప్రవేశపెట్టారు, ఇచ్చారు. ఆన్సర్ ఏ. 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం భారతదేశంలో మహిళలకు తొలిసారిగా ఓటు హక్కును కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు 18వ క్వశ్చన్. 18వ క్వశ్చన్. పాకిస్తాన్ ఏర్పాటుకు దోహదం చేసిన యాక్ట్ ఏది? పాకిస్తాన్ ఏర్పాటుకు దోహదం చేసిన చట్టం. 1919 భారత ప్రభుత్వ చట్టం, 1909 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం, డి ఏది కాదు. 1909 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము ఇండియాలో మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ ఏర్పాటుకు దోహదం చేసిన చట్టం ఇది. ఎందుకంటే మత నియోజకవర్గాలను
ముస్లిం ఒక ప్రత్యేక నియోజకవర్గం ఇస్తారు కాబట్టి ఇక్కడ నుంచి పాకిస్తాన్ అనే భావన వస్తుంది. సో 1909 యాక్ట్ ప్రకారము పాకిస్తాన్ అనే భావన పుట్టడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం ఒక నిమిషం. రఫ్ చేద్దాం ఫస్ట్. భారతదేశంలో ఏ చట్టం అనుసరించి బర్మా విడిపోయింది? 19వ క్వశ్చన్. భారతదేశం నుంచి ఏ చట్టం ప్రకారం బర్మా విడిపోయింది? చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఏ చట్టం ప్రకారము బర్మా దేశం విడిపోయింది? ఏ 1947 యాక్ట్, బి 1935 ఇండియన్ గౌట్ యాక్ట్, సి 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, డి 1909 యాక్ట్ ఇండియన్ గౌట్ యాక్ట్. భారతదేశం నుంచి ఏ చట్టం ద్వారా బర్మా దేశం ప్రత్యేక దేశంగా ఏర్పాటైంది అనేది క్వశ్చన్. మనకు ఆన్సర్ ఇస్ 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం బర్మా ఇండియా నుంచి విడిపోయింది. 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం బర్మా దేశం 1937లో ఇండియా నుంచి విడిపోయింది. చాలా ఇంపార్టెంట్. 35 యాక్ట్ ప్రకారం 1937లో ప్రత్యేక దేశంగా బర్మా ఏర్పడేది. సో నెక్స్ట్ 20 క్వశ్చన్. 20 క్వశ్చన్ చూసుకుందాం మనం.